పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకు రానుందని మనందరికీ తెలిసిందే. అయితే విషయం ఏంటంటే ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ లో ఏమాత్రం మార్పు ఉండదని తెలుస్తుంది. ఎలా అంటే తాజాగా తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఓజీ మూవీ మేకర్స్ కలిశారట. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏపీ ఎలక్షన్లు పూర్తయిన తర్వాత తన బ్యాలెన్స్ షూట్ వర్క్ ని పూర్తి చేస్తారని పవన్ మాటిచ్చారని అంటున్నారు. దీన్ని బట్టి ఓజీ మూవీ తాము ప్రకటించిన తేదీకే వస్తుందని మూవీ మేకర్స్ మరోసారి కన్ఫర్మ్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ గారు ప్రస్తుతం అయితే కల్కి మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే ప్రభాస్ గారు కల్కి మూవీతో పాటుగా ది రాజేసాబ్ మూవీ కూడా చేస్తున్నట్లు అందరికీ తెలిసిందే. లండన్ లో ప్రస్తుతం జరుగుతున్న కల్కి మూవీ షెడ్యూల్ తర్వాత ది రాజేసాబ్ మూవీ స్టార్ట్ కానుంది. ఈ మూవీకి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ చూసుకుంటే మార్చి మొదటి వారంలో స్టార్ట్ కానుంది. అయితే కల్కి మూవీతో పాటు ది రాజేసాబ్ మూవీ కోసం కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ మార్చి 1వ తారీఖున రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతుంది. ఈ మూవీ యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజా సమాచారం ఏమిటంటే ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ తెలుగు వెర్షన్ థియేటర్లో రిలీజ్ అయిన 4 వారాల తర్వాత ఓటీటీలోకి రానుంది. అయితే హిందీ వెర్షన్ 8 వారాల తర్వాత ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది. అయితే ఈ మూవీ కన్నడం, మలయాళం, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో అందుబాటులో ఉంటుంది.